ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారం. ఈనాడు వీడియోలో మనం టీసీఎస్ గురించి, ఇన్ఫోసిస్ ఈ షార్ట్ టర్మ్‌లో నెక్స్ట్ రాబోయే 1 వీక్‌లో ఎలా ఉన్నాయి, ఈ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఏముంది, ట్రెండ్ ఎలా ఉంది, మనం ఏ రకంగా ట్రేడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు వెబ్‌కామ్ ద్వారా మీకు చూపిస్తున్నాను. సో ఇవాళ టీసీఎస్ క్లోజింగ్ రేట్ వచ్చి 32.67 3267. ఇది లాస్ట్ వీక్ 3026 దగ్గర 17/6 జూన్ 17న 3026లో వచ్చింది. అక్కడి నుంచి అది ర్యాలీ స్టార్ట్ అయింది. 3354 3360 దాకా వచ్చింది. సో ఇక్కడ మీకు మ్యాక్డీ కానీ స్టొకాస్టిక్స్ కానీ అన్నీ కూడా పాజిటివ్ చూపించాయి, గ్రీన్ కలర్లో వచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఇవాళ మ్యాక్డీ రెడ్ చూపిస్తుంది, అలాగే స్టొకాస్టిక్స్ వచ్చి 70 బిలో వచ్చాయి. సో ఓవర్ బాట్ నుంచి సెల్లింగ్ ప్రెషర్లోకి కనపడుతుంది. అలాగే మీకు 11 డే 22 డే మూవింగ్ యావరేజ్ దగ్గర ఇది రెడ్ జోన్ వచ్చింది, క్యాండిల్ రెడ్ చూపిస్తుంది. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ మనకి కనపడుతుంది. 33,060 దగ్గర ఫాల్స్ బ్రేక్అవుట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ డౌన్ సైడ్ కనపడుతుంది. మీరు ఒకసారి ఈ ఛానల్ రేంజ్ కనుక చూసుకుంటే 3029 నుంచి 3350 దాదాపు 300 పాయింట్లు ర్యాలీ వచ్చినప్పుడు ఇది కొంత రిట్రేస్మెంట్ అయితే అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది మనం సెల్లింగ్ సైడ్ అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. రేపు టీసీఎస్ ఏదన్నా ఈ ప్రీవియస్ హై దగ్గరికి వచ్చినప్పుడు 3290 నుంచి 3310 మధ్యలో, లేదా 3280 నుంచి 3310 ఈ మధ్యలో వచ్చినప్పుడు మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఫ్యూచర్స్ సెల్ చేసుకోవచ్చు, లేదంటే ఇంట్రాడే చూసుకుంటే ఈక్విటీ సెల్లింగ్ చేసుకోండి, అలాగే ఆప్షన్స్ బయింగ్ చేసుకోవచ్చు, అలాగే కాల్ ఆప్షన్స్ సెల్ చేసుకోవచ్చు. వీటిల్లో ఏదైనా మన యొక్క రిస్క్ రివార్డ్ని బట్టి, మన యొక్క బడ్జెట్ బట్టి తీసుకోవచ్చు. ఇది సెల్లింగ్ తీసుకోవడానికి మీకు ఇది 3380 నుంచి 3280 నుంచి 3310 ఈ మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్స్ తీసుకుంటే మినిమం ఫస్ట్ టార్గెట్ వచ్చి 32,200 ఫస్ట్ టార్గెట్. ఇదిగోండి, ఇది 3175 సెకండ్ టార్గెట్ వచ్చే అవకాశం కనపడుతుంది. సో దాదాపు 100 పాయింట్స్ మనకి, ఎందుకంటే ఇక్కడ నార్మల్ వైజ్గా చూసుకున్న 3300 నుంచి దాదాపు 3360 300 పాయింట్లు పెరిగినప్పుడు కనీసం ఒక 100 పాయింట్స్ డౌన్ సైడ్ ఛాన్స్ మనకి కనపడుతుంది. ఇది మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇది రాబోయే దీని పీరియడ్ వచ్చి ఓన్లీ 1 వీక్ మాత్రమే. రాబోయే 1 వీక్లో ఇది రిస్క్ రివార్డ్స్ మనం ప్లాన్ చేసుకొని ఇది ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీనికి స్టాప్ లాస్ తీసుకుంటే ఇది లాస్ట్ టైం హై 3362 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ 1:2 120 పాయింట్స్ మినిమం టార్గెట్ మనకు వస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ తీసుకుంటే మనం 32,200, సెకండ్ టార్గెట్ 3,170 దగ్గరికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఆప్షన్స్ మనం బయింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి 3,200 పుట్ ఆప్షన్ వచ్చి ఇది 68 రూపీస్ ఉంది. ఇవాళే ఎక్స్పైరీ, న్యూ ఎక్స్పైరీ కాబట్టి ఇంకా రేపు ఎల్లుండిలో ఏదన్నా తగ్గే అవకాశం ఉంటే ఇది ఏదన్నా 50 రూపీస్ ఆ రేంజ్లో మీరు బయింగ్ చేసుకోవచ్చు. ఇది టార్గెట్ వచ్చి 100 120 దాకా టార్గెట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ వచ్చి కంపల్సరీ 19 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది 3,200 పుట్ ఆప్షను బయింగ్ సైడ్ చేసుకునేవాళ్ళు. లేదు కాల్ ఆప్షన్స్ సెల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇది 3,350 కాల్ ఆప్షన్ వచ్చి 60 రూపీస్ ఉంది. ఇది ఏదైనా ఒక 75 80 నిన్న హై 80 లాగా 80 రూపీస్ అలా వచ్చినప్పుడు, లేదా 75 80 రూపీస్ మధ్యలో సెల్లింగ్ చేయండి. 110 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టార్గెట్ వచ్చి దాదాపు 20 రూపీస్ నుంచి 15 రూపీస్ టార్గెట్ పెట్టుకోండి. ఇది టీసీఎస్ మీద. అలాగే ఐటీ కంపెనీలో ఇంకొక పెద్దగా ఐటీ కంపెనీ వచ్చి ఇన్ఫోసిస్ కూడా దీని చార్టు, దీని టెక్నికల్స్ ఎలా ఉందో చూద్దాం. ఇన్ఫోసిస్ కూడా మొన్న ఫాల్లో 6వ నెల జూన్ 17 నాడు ఇది 1370 దగ్గరికి వచ్చింది. అక్కడి నుంచి ఇది
1490 దాకా వెళ్ళింది. సో ఇవాళ కూడా క్లోజింగ్ వచ్చి 1482. కానీ ఇక్కడ ఈ అప్ సైడ్‌ని ఇది కన్సిస్టెంట్‌గా బ్రేక్ చేయలేకపోతుంది. కాబట్టి ఇక్కడ వీక్‌నెస్ అనేది మనకి హిస్టోగ్రామ్ చెప్తుంది. అలాగే మనకి మ్యా ఈ స్టొకాస్టిక్స్ చెప్తున్నాయి. అలాగే క్యాండిల్స్ కూడా చెప్తున్నాయి. ఏటీఆర్ బ్యాండ్స్ కూడా మనకి స్టొకాస్టిక్స్ ఇవన్నీ మనకేం చెప్తున్నాయంటే వీక్‌నెస్ అనేది కనపడుతుంది. బట్ ప్రొటెక్టివ్ స్టాప్ లాస్ పెట్టుకొని మనం సెల్లింగ్ సైడ్ జస్ట్ లైక్ బయింగ్ ఎలా చేసుకుంటామో సెల్లింగ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకి అల్టిమేట్‌గా మార్కెట్‌లో మనకి మనీ కావాలి. అది బయింగ్ అయినా, సెల్లింగ్ అయినా మార్కెట్ యొక్క డైరెక్షన్ బట్టి మనం వెళ్ళాలి. దేనికైనా మనం రిస్క్, రివార్డ్ 2 పెట్టుకుంటేనే ఈ మార్కెట్‌లో మనం సేఫ్‌గా డ్రైవ్ చేయగలం. సో ఓన్లీ బయింగే చేస్తాను, ఓన్లీ ఇన్వెస్ట్‌మెంట్ అన్నా ప్రాబ్లమే, ఓన్లీ ట్రేడింగ్ అన్నా ప్రాబ్లమ్. అక్కడ సిచ్యుయేషన్ బట్టి మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ సెల్లింగ్ తీసుకుంటే 1485 1460 వాళ్ళ క్లోజింగ్, 1475 నుంచి 80 మధ్యలో మీరు సెల్లింగ్ చేసుకోండి. అలాగే దీనికి స్టాప్ లాస్ వచ్చి 1510 పైన స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే దీని టార్గెట్ తీసుకుంటే ఫస్ట్ టార్గెటే ఈ మొన్నటి లో లెవెల్ 6వ తారీఖు వచ్చిన లో లెవెల్ 1430. అలాగే సెకండ్ టార్గెట్ తీసుకుంటే 100 దాదాపు 80 పాయింట్స్ 1400 సెకండ్ టార్గెట్ వచ్చే అవకాశం ఉంది. ఇది 1 వీక్ ట్రేడ్ కాబట్టి పొజిషనల్ ట్రేడ్, రిస్క్ రివార్డ్ అనేది క్లారిటీగా చూసుకొని చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. మళ్ళొకసారి మీరు గమనించాలి, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని రిస్క్ రివార్డ్ చూసుకొని మీరు ట్రేడ్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. లేదా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూడా 1-2 సార్లు డిస్కస్ చేసుకోండి. మీది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. నమస్తే.